సిద్ధు భావాలన్నిటినీ ఓ కంట గమనిస్తూనే మళ్ళీ చెప్పడం మొదలుపెట్టి, ఆ నిమిషం ఒకవేళ అన్నయ్య చూసినా తనేం తప్పుగా అనుకోడని నాకు బాగా తెలుసు. కానీ దాని దుష్ట కళ్ళు అసలు మన కుటుంబంపై పడాలని నేను అనుకోలేదు సిద్ధు. అందుకే డోర్ వేసేసి నాలో కట్టలు తెంచుకుంటున్న కోపాగ్నిని అంతా ఒక్కసారిగా దానిపై పడేలా చేశాను. దెబ్బకి హుష్పటాక్ అయిపోయింది బిడ్డ. హహహా అని నవ్వుతూ, లేకపోతే నా కన్నా అంటూ సిద్ధుని గట్టిగా హత్తుకుని, నా కన్నా పైన అబండాలు వేయడానికి ప్రయత్నిస్తుందా, అది దాని పెంట మొఖం ఒకటి వేసుకొని చెప్తూనే టక్కున పైకి లేచి టపీమని చెల్లిన ఒక చెంపదెబ్బ సిద్ధు బుగ్గకి ఇచ్చేసింది. వాచిపోయింది పాపం తన ఘాటుకి. అబ్బా ఏమైందే అంటూ దిమ్మ తిరిగి బుగ్గపై చేయి పెట్టుకునేలోపు కొట్టించోట ప్రేమగా తడిముద్దులు పెడుతూ తనకి పూర్తిగా నొప్పి తగ్గిపోయేదాకా అలానే ఉండి కాసేపటికి మెల్లిగా పైకి లేచి సిద్ధు కాలర్ని పట్టుకుని తన తలకు శైలు తలని ఆనిచ్చేసి, లేకపోతే ఏంట్రా, ఇలాంటి ఎన్నో బేవర్స్వి వచ్చి నీ క్యారెక్టర్పై మచ్చ వేస్తే